వెల్కమ్ టు లక్కీ ఛాన్స్. మధ్యాహ్నం అవ్వగానే వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని అలా కలిపి భోంచేస్తే కడుపు నిండా మహదానందంగా ఉంటుంది కదా. మీరు కూడా అదే సింక్ లో ఉన్నారా? మా లక్కీ ఏంజల్స్ కూడా అదే సింక్ లో ఉన్నారు. హలో లక్కీ ఏంజల్స్. అలా కడుపు నిండా భోంచేసిన తర్వాత ఒక్క కునుకు తీస్తే నా సామిరంగా అద్భుతంగా ఉంటుంది. కానీ అలా కునుకు తీయాలంటే మనకి ఏం కావాలి? ఒక బెడ్, ఒక పిల్లో. మరి ఎలాంటి బెడ్ పిల్లో ఉంటే బాగుంటుందో చూసేద్దామా? అదిగో చిన్న చీర కట్టారు సన్న జాజలెట్టారు రారా రారా. దిండి ఎంత మెత్తనా మంచం ఎంత గట్టిదా చక్కలంక చూసుకుంటూ లెక్క పెట్టుకుందాము రారా. ఆగలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే. అబ్బా చూడ ముచ్చటగా ఉన్నారు. అసలు చూస్తుంటేనే పొడగోవాలనుంది. నిజంగానే మీ కాస్ట్యూమ్స్ ఎంత బాగుంటున్నాయి. ఒక్కొక్క గెటప్ లో ఒక్కొక్క పర్ఫెక్ట్ గా అలా స్టిచ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక్కసారి మాత్రం వేసుకోవాలి. వేసుకునే వాళ్ళకి వేసుకోవాలా? దానికి ఇస్తున్నారుగా పారితోషికం. దిండు. అరే వా, దిండు లేకపోతే అస్సలు నిద్రపోలేం కదా. అలాగే నువ్వు లేకపోతే కూడా లక్కీ ఛాన్స్ అస్సలు బాగోదు తెలుసా. ఏముంది, బెడ్ లేనంత మాత్రాన నేల మీద పడుకోవచ్చు, కింద బెడ్షీట్ వేసుకుని పడుకోవచ్చు. ఏంటో ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే నిన్ను కనుక హర్ట్ చేయకపోతే నాకు ఎనర్జీ రావట్లేదు. అట్లా సింక్ అయిపోయావు నువ్వు. నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వద్దు, వెళ్ళకు. నీ బెడ్ మీద నువ్వే పడుకో. ఓకే సరే, ఇప్పుడు మన బెడ్ అండ్ పిల్లో వచ్చేసారు. లక్కీ ఏంజల్స్ కూడా రెడీ. మరి లేట్ ఎందుకు, మరి పిలిచేద్దామా మన సెలబ్రిటీస్ ని. ఫస్ట్ రాబోతున్న గెస్ట్ ఎవరంటే అభిషేకం సీరియల్ మీకు అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి ఈటీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మరి ఈ సీరియల్లో నటిస్తున్న విష్ణుప్రియ మన కోసం రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కాను చూపు కొమ్మో హలో విష్ణుప్రియ. హాయ్. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మా మంచంతో డాన్స్? మంచంతో డాన్స్ చేశారా? నేను సగమే ఉందండి. అందుకే ఎప్పుడు క్లారిటీ ఉండాలి జీవితంలో. అంటే నేను ఎప్పుడు నా హైట్ లో వాళ్ళని చూస్తాను కాబట్టి పిల్లోని చూసాను. పిల్లోడా? పిల్లోడు కాదు పిల్లోని. ఓ, నీ పేరులోనే లో ఉంది కాబట్టి నువ్వు లోనే ఉండు. విష్ణుప్రియ, ఈ రోజు అభిషేకం స్పెషల్. సో అందరూ ఆర్ ఫ్రమ్ అభిషేకం సీరియల్ ఓన్లీ. అవును. సో వచ్చిన వెంటనే నువ్వేం చెయ్యాలంటే తప్పు కొట్టే లెవెల్లో ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఎవరి నా గురించా? నీ గురించి, మరి నా గురించా? ఓకే, నా గురించి కొన్ని నిజాలు చెప్తాను. కొన్ని నిజాలైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, కొంచెం ఎగ్జాజురేట్ చేసి డప్పు కొట్టే లెవెల్లో చెప్పాలి. డప్పుతో రెడీగా ఉన్నారా? ఓ ప్రియా ప్రియా, నా పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియ నేను చూడడానికి కిడ్ లా ఉంటాను కానీ నాకే ఒక కిడ్ ఉన్నాడు. అభిషేకం ఆల్మోస్ట్ 13 years నుంచి జరుగుతుంది. అందులో 9 years నేనే చేశాను. 9 years 9 years అంటే ఆల్మోస్ట్ 2000+ ఎపిసోడ్స్ చేశాను అనమాట. 2000+ ఎపిసోడ్స్ అంట. స్టిల్ రన్నింగ్ అంట. చాలా ఇంకా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకి మాత్రం నీ డప్పే సరిపోదు. చెప్తారు వినండి. ఏంటంటే అభిషేకం అనే ఒక మొలక ఈ రోజు మానుగా మారిందా? ఆ మొలకని నాటింది నేనే. మీరు మేడం అండి.
మేడం సార్ మేడం అంతే. సో అభిషేకం సీరియల్ స్టార్ట్ అయ్యింది కంప్లీట్ గా మేమున్నప్పుడే, మా జనరేషన్ తర్వాత మేమందరం గోడలు ఎక్కేసిన తర్వాత మీరు వచ్చారనమాట. సో నా బ్లెస్సింగ్స్ తో నా ఫోటోలతో సీరియల్ బాగా జరగాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ కి లైక్ అయితే డాన్స్. నేను పుట్టిందేమో నీ కోసం, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బాబా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల మొగుడవుతా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ABCDEF అని అక్కడ ఒక 6 పౌచెస్ ఉన్నాయి. మా అందమైన లక్కీ ఏంజల్స్ నడుమున అలా దాచారు చూడు. సో ఆ 6 పౌచెస్ లో నువ్వు ఒక పౌచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. I'll start with A. అభిషేకం. Yes, అభిషేకం. సో A for అభిషేకం. ఇన్ని 2000+. Yes. Okay, 2000 plus and 2. No, episodes wise 3500+. నువ్వు చేసింది 2000 plus. అన్నిసార్లు నెంబర్ చెప్పక మనకేదో చాలా ఏజ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. 1 2. ఓకే, హాయిగా 2 నెంబర్ మీద విష్ణుప్రియ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలిచేద్దాం. సో ఈ రోజు అంతా అభిషేకం స్పెషలే కాబట్టి ఇప్పుడు కూడా అభిషేకంలో నటిస్తోన్న మరొక యాక్ట్రెస్ మన కోసం రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రోజా ఖుషి. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. బాగా అలసి సొలిసిపోయి నిద్రలో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కావాలంటే మీకోసం పరుపు దిండు ఉన్నాయి, కాసేపు ప్రెస్ తీసుకుంటారేంటి? వాళ్ళ మొహాలు చూస్తే పడుకోవాలనిపించట్లేదు. దిండు నచ్చింది. బెడ్ పాపం పరుపేం పాపం చేసింది. పర్లేదు పడుకుందాం. పర్లేదా? పర్లేదు. ఓకే, కానీ ఇప్పుడు మీరు పడుకోకూడదు. ఓకే, ఇప్పుడు మీరు డప్పు కొట్టే ఇంట్రొడక్షన్ ఇస్తే మా లక్కీ ఏంజల్స్ లైక్ ఇచ్చి నెంబర్ ఇస్తారు. మా డప్పు కూడా రెడీ. ఓకే, ట్రై చేద్దాం. అలవాటు లేని పని. దీని గురించి అయితే చెప్తా. వద్దు, ఎవరి గురించి చెప్పుకోవాలి. ఆవిడ యాక్చువల్ గా మా అత్తయ్య గారు, కానీ చూసారా కోడలాగా ఉన్నారనమాట. అరే డప్పు, ఇది రాజా తు కర్తే ఓ డైలీ పూజ. హిందీ డప్పు కాదు, తెలుగు డప్పు అండి. నేను డైలీ చేస్తాను పూజ. పూజ చేస్తారంట. నా పేరు రోజా. రోజా అంట. నాకు ఇష్టమైన స్వీట్ కాజా. కాజా అంట. ఇలాగే చెప్తే నీకు అవుతుంది బ్యాండ్ బాజా. మీకు మేము వేస్తాం డప్పు డోలా. ఓకే, ఇంట్రొడక్షన్ అంటే ఇలా ఉండాలమ్మా, డప్పు కొట్టేలాగా. లైక్ సో ఇప్పుడు ఒక డాన్స్. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. ఓకే రోజా, ABCDEF నుంచి మీకు ఏ ఆల్ఫాబెట్ లక్కీయో ఆ ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోండి. లక్కీ ఛాన్స్ సి. బట్ వై? లక్కీ ఛాన్స్ లో చూసాను ఏమున్నాయని. ఛాన్స్ బై ఛాన్స్ ఏమన్నా. లక్కీ ఛాన్స్, ఛాన్స్ లో ఉన్న సి. పిల్లో, వాట్ ఈస్ ఇన్ సి? 4. అయ్యో, నిచ్చిన జస్ట్ మిస్. పర్లేదు, ఇంకా చాలా నెట్లు ఎక్కేద్దాం. బాడ పాజిటివ్ యాటిట్యూడ్. ఒక్కొక్క నెంబర్ తో ఎక్కుకుంటూ ముందుకెళ్తూ అలా 4కి వెళ్ళిపోండి. 1 2 3 and 4. ఓకే, రోజా ఇస్ ఆన్ 4. ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ ని కూడా పిలిచేద్దాం. నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ కూడా ఫ్రమ్ అభిషేకం సీరియల్. పిలిచేద్దాము నిహారిక. నిహారిక
షో. థ్యాంక్ యూ. వెల్కమింగ్ అవసరం లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. దోస్ ఆర్ నాట్ అలౌడ్. ఒక పిల్లతో ఆల్రెడీ పిల్లో డాన్స్ చేసి వెల్కమ్ చెప్పేశాడు. నువ్వెవరు? హల్వారాజ్. సరే డప్పు కొట్టే ఇంట్రొడక్షన్ కి రెడీయా? రెడీ. 3, 2, 1 డప్పు. రెడీ. సో నా పేరు నిహారిక. నిహారిక అంట. కానీ మీరందరూ నన్ను పిలవచ్చు అని హారిక. హారిక అని పిలవచ్చంట. నేను ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క సీరియల్ చేస్తున్నా. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క సీరియల్ అంట. అది ఒకటే క్యారెక్టర్ కాదు, రకరకాల క్యారెక్టర్లు. రకరకాల క్యారెక్టర్ అంట. సో అలాంటి క్యారెక్టర్స్ అన్ని ఇవాళ ఈ గేమ్ లో మీరందరూ చూస్తారు. అన్ని ఇందులో చూస్తారంట. మరి నిహారిక ఇచ్చిన డప్పు ఇంట్రొడక్షన్ కి లైక్. ఆసమ్ డాన్స్. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. నిహారిక సెలెక్ట్ వన్ ఆల్ఫాబెట్. I go A, B, with- C, D, F లో. I go with A. A. But why? I like A capital. అన్ని క్యారెక్టర్లు. అన్ని అన్ని క్యారెక్టర్స్. అన్ని ఓకే. A for అన్ని లో ఏముంది? అన్ని. నిహారికకి వచ్చేసింది నిచ్చెన. 1, 2, 3, 4, 5, 6 లో నిచ్చెన అలా ఎక్కి పైకి 14 లోకి. ఇంకొక గుడ్ న్యూస్ చెప్తా విను. 6 పడితే ఇంకొక ఛాన్స్, మళ్ళీ ఇంకొక ఆల్ఫాబెట్ చూస్ చేసుకోవాలి. I go with B. ఏ వచ్చి బి పై వాలేనా? Yeah. ఓకే. బి లో ఏముంది? Such a sweet heart pillow. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి 4 స్టెప్స్ ముందుకు వచ్చేసేమా. 1, 2, 3, 4, 18. అందరూ వచ్చేసారు, వాళ్ళ పొజిషన్స్ లో సెటిల్ అయిపోయారు. వీళ్ళు ఏ పొజిషన్స్ లో ఉన్నారో ఒకసారి చూద్దాం. విష్ణుప్రియ 2వ అంకె మీద ఉన్నది, రోజా 4 అండ్ మా నిహారిక మాత్రం నిచ్చెన ఎక్కేసి హ్యాపీగా 18 నెంబర్ మీద ఉంది. మీ ముగ్గురికి ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ నాట్ నిచ్చెన్లు అండ్ పాములు, మీకు గిఫ్ట్లు ఇచ్చే కొన్ని స్క్వేర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవేంటంటే దుర్గా నెయ్యి స్క్వేర్, అది వచ్చి 30 and 44 లో ఉంది. సో ఫస్ట్ ఎవరైతే ఆ స్క్వేర్స్ కి రీచ్ అవుతారో దుర్గా నెయ్యి వారి తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. అండ్ మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి స్క్వేర్ వచ్చి 24 లో ఉంది. ఫస్ట్ 24 కి రీచ్ అయిన వాళ్ళకి కూడా ఆ గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. కేవలం ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే. ఆల్ రైట్, మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ ని మొదలు పెట్టేద్దాం. సెకండ్ రౌండ్ అంతా కూడా గేమ్ రౌండ్. సో చిన్న చిన్న ప్రాపర్టీస్ తో మీకోసం గేమ్స్ డిజైన్ చేశాము. మీరు ఆ గేమ్ ఆడాల్సి ఉంటుంది. గేమ్ కనుక కరెక్ట్ గా ఆడి మా లక్కీ ఏంజల్స్ మీకు లైక్ ఇస్తే నెంబర్ వస్తుంది. ఓకే. ఒకవేళ లైక్ ఇవ్వకపోతే పెనాలిటీ వస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో ముందుగా ఫస్ట్ గేమ్ ఆడేద్దాము. విష్ణుప్రియతో వెల్కమ్. విష్ణుప్రియ, నీ గేమ్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఆ బుట్టని భుజాల మీద ఇలా వేసేసుకోవాలన్నమాట, బ్యాగ్ లాగా. నేను ఇక్కడ నుంచి పెన్నంతో బాల్స్ అట్లా కొడుతుంటా, నువ్వు టిచిక్ పుచ్చిక్ అని పట్టుకోవాలి. ఓకే. సౌండ్స్ క్రేజీ నో? yes. ఆడితే ఇంకా క్రేజీగా ఉంటది. ఫస్ట్ బుట్ట వేసేసుకో. యా. దోశలు వేసే పెనంతో నేను బాల్ వేస్తా. ఓకే, నువ్వు పట్టుకోవాలి. యా. రెడీ 3, 2, 1. ఏం బాగా కొడుతున్నారండి మీరు. అయ్యయ్యో, సారీ. కొంచెం కదలక్క. అండ్ లాస్ట్ వన్. సరే ఇవ్వు, ఒక 2 బాల్స్ ట్రై చేయాలి. నువ్వే. అరే జస్ట్ మిస్. కొంచెం బ్యాక్ రారా. కొంచెం విష్ణు. హలో మేడం, ఇక్కడ ఉంది అది. భ్రమలో బతికేస్తుంది పిల్ల. మొత్తానికి అన్ని బాల్స్ నేలపాలు చేసింది. పెనాలిటీ. లైక్ డిస్లైకా? సో డిస్లైక్ వచ్చింది కాబట్టి నీకు పెనాలిటీ. ఆగండి, మీకు కూడా పెనాల్టీ.
గర్ల్స్ ఐ విల్ టెల్ యూ సెల్ఫీ ఇవ్వాలి ఇప్పుడు బాగా నవ్వరా మేడం అంతే రెండో పోజ్ కెమెరాలు చాలట్లేదు ఆ పోజులకి మూడో పోజ్ పెట్టండి ఇవే తగ్గించుకుంటే మంచిది అమ్మా విష్ణుప్రియ నేను ఏది మాట్లాడినా చాలా కష్టంగా ఉంది అంటే డైరెక్ట్ గా బురదలోనే పడుతుంది ప్రతి మాట వెళ్ళి నువ్వు కూడా ఒక 3 పోజులు ఇచ్చేయి మీరు ఇచ్చినట్టు ఇమ్మంటారా నాకు తెలియదు తల్లి నన్ను ఇన్వాల్వ్ చేయకు ఏదో ఒకటి ఇవ్వు someone is literally very happy I will tell you వాళ్ళు ఫుల్ లైక్ ఇచ్చేసారు మరి మా ఇద్దరి కోసం డాన్స్ ఇప్పుడు ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకో తల్లి అగైన్ ఏ ఎందుకు అయాన్ష్ అయాన్ష్ ఓ మీ బుజ్ బేబీ yes అయాన్ష్ అయాన్ష్ నీకు మంచి లక్కీ నెంబర్ ఇవ్వాలని కోరుకుంటున్నా 1 వస్తే నీకు నిచ్చినుంది ఓకే ఓకే అండ్ యాక్చువల్లీ 4 వచ్చినా కూడా నిచ్చినుంది లెట్స్ సీ అమ్మో అదేంటి ఆయన అలా చూస్తున్నా క్యూట్ బేబీ అయాన్ష్ ఏమిచ్చాడు నిచ్చనా సో 3 నుంచి డైరెక్ట్ గా 17 లోకి విష్ణుప్రియ yes ఎక్స్ట్రాడినరీ మరి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడేద్దాము దాని కొరకు పిలుద్దాము రోజా ఖుషి ఓకే చమచ్చాల్ చమచ్చాలే అది ఇవ్వండి మేడం ఇప్పుడు అరవండి మేడం నేను పట్టుకుంటే తట్టుకోలేకపోతున్నా గేమ్ ఏంటంటే గ్లాస్ లో టమాటా కరెక్ట్ సో దీన్ని ఇలా పట్టుకోవాలన్నమాట టొమాటోని పైనుంచి అలా దొర్లించాలి ఏది మై శిష్యుడు దొర్లిచ్చు ఏం చెప్తున్నారు మేడం అలా కాదు అది దొర్లుకుంటూ దానంతా వదిలి పడిపోవాలి నాకు పనిష్మెంట్ నచ్చింది నాకు ఇలాంటిది ఒకటి కావాలి ఇది ఆడకపోతే అదే వచ్చేది అలా అని ఆడకుండా ఉండొద్దు అది ఎవరు అది మేడంకే అరే ఆయన ఎవరికన్నా చూపించండి రా ఆయన వదిలేకండి రా చంపేస్తున్నాను నన్ను ఓకే ఇప్పుడు టొమాటోలు ఎన్ని వెళ్తాయో చూద్దాం రెడీ 3 2 1 గో టైట్ చే కొంచెం అది కదలకుండా స్లోగా వదలండి టమాటా తిరగకుండా ఏం చేస్తున్నారు ఇది చూసారు అసలు అది స్టిఫ్ గా పట్టుకోవచ్చు మీరు స్టిఫ్ గా పట్టుకోవచ్చు అంటే దట్ ఈస్ టేప్ యా యు పుట్ ఇట్ హియర్ యా పని చేయండి యు బ్యాలెన్స్ ఇట్ విత్ దిస్ సాధారి తాడు కట్టి నడుస్తారు కదా ఆ టైప్ లో ఉంది ఇదేదో బాగుందిరా దీని పైన కట్టండి నడిపిద్దాం ఇప్పుడు పట్టుకున్నాం వన్ మోర్ టొమాటో నో అంత దగ్గరికి వెళ్ళినా కూడా మీరేమి చేయలేకపోయారు అది వెళ్ళట్లేదు మనం ఏం చేయాలి వెళ్ళిచ్చాలి దీనికంటే ఇలా వేసుకుంటే ఎడిటింగ్ లో వెళ్ళినట్టు వేసుకోవచ్చుగా ఎడిటింగ్ లో పెనాల్టీ కూడా వేస్తాం మేము మీకు శ్రమ ఎందుకని ఎలాగో కిందేగా పడేస్తారు థ్యాంక్ యూ ఓకే గెట్ ద పెనాలిటీ ఐ సే రోజా ఇది నీ పెనాలిటీ I love purple, you know. You love purple, you know? Yeah. Okay, so మీరు ఈ purple hair band ని పెట్టుకుని నాలాగే బ్యూటిఫుల్ గా ఒక 2 పోసెస్ ఆ కెమెరాకి ఇవ్వాలి. ఓకే లైకా మరి రోజా ఖుషి కోసం డాన్స్ choose one alphabet ABCDEF లో it's A చాలా మంది ఏనే చెప్తున్నారు నాకు ఏతో చాలా పెద్ద సంబంధం ఆహా ఏంటది ఆహిల్ అండ్ ఆదిల్ ఓ మీ పిల్లలా యా వెరీ నైస్ సో ఇద్దరు పిల్లలు కలిసి మీకు బోల్డ్ అంత లక్ ఇవ్వాలి
ఓకే ఏమి ఇచ్చినా నాకు హ్యాపీయే. యాక్చువల్లీ 2 పడితే నిచ్చెన ఉంది మీకు. ఓకే హోప్ ఫర్ 2. ఏలో ఏముందిరా శిష్యుడా? 6. ఓకే ఒక్కొక్క స్టెప్ వెళ్ళండి. 1 2 3 4 5 6 అంతే 10 మీదే. కానీ 6 వస్తే ఇంకొక ఛాన్స్. సో మీరు మళ్ళీ ఒక ఆల్ఫాబెట్ ని చూస్ చేసుకోవచ్చు. ఏ ఆల్ఫాబెట్ కావాలి? బి. బి. బి ఎందుకు? అంటే ఏ తర్వాత బీనే కదా అని బి పిట్ట. ఏ తర్వాత బీనే కదా అందుకు. అంతే. సరే మరి బిలో ఏముందో చూద్దాము. పిల్లో వాట్ ఇస్ ఇన్ ద బి? 2. ఓకే 11 పైకి అండ్ 12 నెంబర్ మీద సేఫ్ గా సెటిల్ అయిపోయారు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడేద్దాము నిహారికతో. నిహారిక వచ్చేసాయి. నిహారిక ఇప్పుడు నీ గేమ్ ఏంటంటే, సో ఇక్కడ చాప్ స్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ వడియాలు ఉన్నాయి. సో నువ్వేం చేయాలంటే దీన్ని నోట్లో పెట్టుకుని ఒక్కొక్కటి అలా పిక్ చేసుకుంటూ దీనిలోకి డ్రాప్ చేయాలి. సో ఇక్కడ పెట్టిన చాప్ స్టిక్ లోకి ఎన్ని గనక వచ్చి చేరుతాయో అన్ని లైక్స్ అన్నమాట నీకు. సో చూడ్డానికి ఈజీగానే అనిపిస్తోంది. నువ్వైనా ఈ టాస్క్ ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఆల్ ద బెస్ట్ తీసుకో, నా కొమ్ముల్ని దీవించు. 3 2 1 గో. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్. ఆ కార్నర్ దాకా ఫస్ట్ వెళ్ళిపో. నీ చాప్ స్టిక్ బయట మెల్లగా రామ్మా. జాగ్రత్తగా పిన్ ఇట్లా అటాచ్ చేసి దాన్ని వదలాలి. ఓకే కూల్ అలాగే ట్రై చేయి. ఆల్మోస్ట్ దేర్. ఆల్ రైట్ ఇప్పుడు మెల్లగా స్లోలీ అలా డ్రాప్ చేయాలి. అక్కడ షేక్ అవ్వద్దు. అంతే. ఓకే స్లోలీ నో టెన్షన్. హే వావ్ సూపర్. 5 4 3 నేను 2.5 1.5 అని లాగుదాం అనుకున్నా. ఆ లోపు నువ్వు మొత్తం కౌంట్ డౌన్ స్టార్ట్ అయితేనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకే కదా మేము కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేది. ఇంతకీ లైకా? ఓకే వాళ్ళు డిస్లైక్ అంటే డిస్లైకే. సో టేక్ ద పెనాల్టీ. నాకేస్తారా పెనాల్టీ? మీరు అందరు వేసుకోవాలి. మీ ప్రాపర్టీ చూడండి ఎంత బాగుందో పెనాల్టీ. ఇది పెట్టుకొని మంచి పోజ్ ఇవ్వాలి. ఓకే ప్యాట్ గర్ల్ లాగా లుక్స్ ఇచ్చి మా కెమెరాకి 2 పోజులు ఇవ్వమ్మా. ఒక్క పోజ్ తర్వాత మళ్ళీ రియల్ గా సొట్ట మెడకాయలు మూతి అన్ని వచ్చేసినాయి. ఓకే మరి ఈ పోజ్ కి లైక్. ఓకే నిహారిక కోసం డాన్స్ చూసేద్దాం ఇప్పుడు. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి చలి చలిగా నివే నువ్వు, చిరు 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 అనలేనే, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే తిరతాను. ఖబర్దార్ నా ఫ్యామిలీ సేఫ్. ఓకే నిహారిక ఒక ఆల్ఫాబెట్ ప్లీజ్. సి ఫర్ సిండ్రెల్లా ఇన్ బ్లాక్. సిండ్రెల్లా ఇన్ బ్లాక్. ఓకే సిలో ఏముంది? వావ్ ఒక్కొక్క నెంబర్ గా కదులుమా. 1 2 భేతాళి, 3 4 5 6 అంటే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ స్క్వేర్ లోకి రీచ్ అయిన ఫస్ట్ గెస్ట్. హ్యాంపర్ వచ్చేసిందో. కంగ్రాచులేషన్స్. హ్యాంపర్ తో పాటు ఇంకొక అవకాశం కూడా వచ్చింది. 1 పడితే పాము, 3 పడితే నిచ్చెన. చూద్దాం పామా నిచ్చెన. ఓకే ఏ ఆల్ఫాబెట్ కావాలి? ఏ. అగైన్ ఏ. ఈ ఏ బి సి లోనే నడుస్తుంది గేమ్ అంతా. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఏమొచ్చింది? 1 వచ్చిందా? టిప్పు. 1 అంటే పాము. అబ్బా నాకు పాము కాటు వేసిందో. అయ్యో పాపం. ఎంచక్క పైకి వెళ్తున్న సమయంలో ఒక పాము నిన్ను కాటు వేయడంతో 13 లోకి వచ్చేసావు. ఆల్ రైట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెకండ్ రౌండ్. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో ఒక్కసారి చూద్దాం. విష్ణుప్రియ 17 అండ్ నిహారిక వచ్చి 13 అండ్ రోజా ఉన్నారు 12. ఓకే
ఆల్ రైట్, సో ఇప్పుడు మనము థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ రౌండ్. సో గేమ్స్ లాంటివి ఏమీ లేవు. మీ టాలెంట్ గనక బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే లక్కీ ఏంజల్స్ దగ్గర నుంచి లైక్ తీసుకోవచ్చు. సో ముందుగా పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఇచ్చేద్దాము విష్ణుప్రియకి. విష్ణుప్రియ వచ్చేసేయ్. సో విష్ణుప్రియ, బేసిక్ గా ఇప్పుడు నువ్వు ఉన్న ఫేజ్ లో నీకు బాబు ఉన్నాడు కాబట్టి రకరకాల రైమ్స్, పొడుపు కథలు ఇవే తిరుగుతూ ఉంటాయి ఇంట్లో. అవును, ఎప్పుడు అవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే నువ్వు పొడుపు కథలు పొడవాలి. ఓకే, మీరు విప్పాలి. సో మా సెట్ లో కూడా ఒక బుజ్జి బాబు ఉన్నాడు, ఆ బాబు విప్పుతాడు పొడుపు కథలు. పొడుపు కథలు ఒక్కొక్కటిగా తను పొడుస్తూ ఉంటుంది, నువ్వు విప్పాలి. ఓకే, స్టార్ట్. ఫస్ట్ పొడుపు కథ. తెల్లని సువాసనలు కలిగిన మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏంటి? అబ్బా, బిట్టు బాబు తెలీదా? కర్పూరం బిళ్ళ. వావ్, అబ్బా బిట్టు బాబు. బిట్టు బాబు అంటే బిట్టు బాబే అండి. బిట్టు బాబుకి జై. రే కుళ్ళబోతు మొహం. నీ బెడ్ మీద ఎవరు పడుకున్నా మాడి మసైపోతారు అంతే, అంత హీట్ వచ్చేస్తోంది అక్కడ నుంచి. సెకండ్ పొడుపు కథ. కిటకిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి. బిట్టు బాబు, ఫ్యాన్స్ హర్టింగ్. బిట్టు బాబు బండి అంటున్నారు, బండి తొక్కనిగా నాకు రాదుగా. సరే, సమాధానం మా బిట్టు బాబుకి తెలీదు, మీరే చెప్పండి. రైలు బండి. రైలు బండి. ఎస్, రైలు బండి. ఇలాంటివన్నీ మీరు చెప్తే మీ లెవెల్ ఏమైతుంది బిట్టు బాబు? బిట్టు బాబుకి అయినా మీరు రైల్లో అది డైరెక్ట్ ఫ్లైట్ బాబు, అది ఫ్లైట్ కాదు బాబు, ఫ్లైట్. ఇంకొకటి ఉందా? ఇంకొకటి ఉందంట. ఎర్రని పండు మీద ఈగైనా వాలదు. మా మేడం ఏగ వాళ్ళని ఒప్పుకోను. నేనే నీ క్రియేటివిటీకి నేను ఎర్రని పండా. మేడం అండి మీరు. మేడం సార్, మేడం. ఏమిరా ఏగ వాళ్ళ చెప్పలేదా? ఆన్సర్ నిప్పు. నిప్పు. నిప్పు కమాన్. కాలుతుందని మనం పట్టుకోం అంతే. అది మేం చెప్పాలి బాబు. సరే, ఈ పొడుపు కథలు పొడిచారు మీరు. సో మా లక్కీ ఏంజల్స్ ఏమంటారో చూద్దాము. లైక్ మాకు లైక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు డాన్స్. అందం హిందోళం, అధరం తాంబూలం, అందనిది అందాలనిది అందకనే సందేలకది. నా శృతి మించెను నీలయ పెంచెను సో విష్ణుప్రియ, ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ తీసుకోమ్మా. డి. డి. ఓకే, డి ఫర్ డాల్. డాల్. ఎస్. పాప విష్ణుప్రియ పిల్లలతో ఉండి పొడుపు కథలు అంటూ ఉండిపోయింది. ఐ కెన్ అండర్స్టాండ్. డి ఫర్ డాల్. ఏముంది? రెండు. రెండు అనగా రెండమ్మ మూవ్ అవ్వండి. ఒకటి, రెండు. డాల్ నిచ్చనిచ్చింది. దట్ గోస్ టు 35. వెళ్ళిపో. 35. లక్ బాగా కలిసి వచ్చింది విష్ణుప్రియకి. ఒక్క నిచ్చెనతో 35 నెంబర్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము విత్ రోజా. వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు రోజా గారు గాన గంధర్వి మన కోసం ఒక పాట పాడబోతున్నారు. ట్రై చేయబోతున్నాను. 12 years లో ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద పాట పాడడం. అమ్మా, తలుపేసుకుంటే నీ తల పాగుతుందా, మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా, నీ విషమే తాకింది నర నరమున, ఇక నా వశము కాకుంది యమయాతన, లేనిపోని నిందలు గాని హాయిగానే ఉంది గాని ఉన్న మాట నీతో చెప్పని, కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అందించు
అదిరే అదరాంజలి బంధించని కాలాన్ని కౌగిలి సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి మంచల్లి నివిరే నీ జాలే మంటల్లే నన్ను మరిగించాలి. రోజా గారు మీ పాట అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, మరి రోజా గారి పాటకి లైక్ అమ్మో థ్యాంక్ యూ. ఓకే, మరి డాన్స్. నిలువవే బాలక నిలదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకే తెలుసు. నిలువవే వయారి నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకే తెలుసు. సో మీకు 4 పడితే పాము, సో 4 మాత్రం రాకూడదని కోరుకోండి. ఫస్ట్ నాకు ఏ ఆల్ఫాబెట్ చెప్పండి. బి. బి ఎందుకని? బ్రదర్, ఐ లవ్ మై బ్రదర్. సో ఓ బి ఫర్ బ్రదర్. ఏమొచ్చింది? అమ్మయ్యా, మీ బ్రదర్ మిమ్మల్ని కాపాడి 6 ఇచ్చాడు. ఒక్కొక్క నెంబర్ గా రండి. 1 2 3 4 5 6 and one more chance. Yes. Okay, మరొక ఆల్ఫాబెట్ ప్లీజ్. ఎఫ్. ఓకే, ఎఫ్ ఫర్ ఫాదర్ అంటారా ఇప్పుడు? ఫ్యాన్స్, మన ఫ్యాన్స్. ఓ ఫ్యాన్స్, బిట్టు బాబు ఫ్యాన్స్ కి ఫ్యాన్స్. ఎఫ్ ఏ ఉంది? పసక్ 2. ఓకే, 19 and 20 నిచ్చెన మిస్ అయిపోయింది. That's okay. Now ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము నిహారికతో. నిహారిక వచ్చేయండి. అరే అరే గుల్లకరాయి మీద బండరాయి వేసి బర్రా 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 గోకినట్టు అది ఏమి స్టోనో. పెళ్ళిళ్ళు 4 నువ్వు చేసుకుంటానవా? నిన్నెవరు 4 భరిస్తారా? 4 పెళ్ళిళ్ళు ఒప్పుకున్నానా? ఒప్పుకున్నావా? ఓ మేకప్ కా? సరే, అసిస్టెంట్ కావాలా? ఇప్పటికిప్పుడు అసిస్టెంట్లు ఎక్కడ దొరుకుతారు? భారీ స్థాయి రెమ్యునరేషన్ అంట. ఎవరో కొన్ని పంపించు నువ్వు అన్నరా? భారీ స్థాయి రెమ్యునరేషన్? అసలే పాపం మా బిట్టుగాడు కరువులో ఉన్నాడు, డబ్బులు కావాలంట. మా బిట్టుగాని తీసుకెళ్తావా? బిట్టు నువ్వు వస్తావు కదా? ఎక్కడికక్క? పెళ్ళిళ్ళకి. పెళ్ళిళ్ళకి అసిస్టెంట్. అసిస్టెంట్ గా భారీ స్థాయి రెమ్యునరేషన్. ఏంటి భారీ స్థాయి? ఎంత ఉంటది? 1200 ఇస్తారంట. 1200? 200 నీకు ఇస్తా. 1000 రూపాయలు నేను తీసుకుంటా. ఏంటి 1000 నీకు 200 నాక? ధర్మంగా ఉండాలి. ధర్మం. నేను వెళ్ళి వెనకాల నువ్వు వచ్చేస్తావా? కన్ఫర్మ్ వచ్చేస్తా అక్క. కొంచెం పని ఉంది, అక్క నించోండి. వీడితో పని ఉంది, కొంచెం మాట్లాడేసి వచ్చేస్తా. ఇదిగో నేను 10 రూపాయలు కూడా తగ్గించను. 200 అంటే 200 ఇచ్చేస్తా. అక్క ఆడిని కూడా ఫ్రీగా తీసుకొస్తాను. వెళ్ళు. నాకు అదే కావాలా? నీకు అదే కావాలా? ఎల్లమ్మా ఎల్లు తల్లే. బాయ్ అక్క. బాయ్. బై ద వే, షీ ఇస్ మై పక్కింటి పార్వతమ్మ. ఆవిడ చేతిలోనే నేను పెరిగాను, అందుకే ఇలా తయారయ్యాను. ఇప్పుడు నిహారికతో మనం పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము. నిహారిక వచ్చేసేయండి. సో నిహారిక ఒక అందమైన కవిత చెప్పాలి. ఓకే ఓకే. సో కవితలో పువ్వులు, నవ్వులు, ప్రేమ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి. అలాంటివి ఏమీ ఉండవు. అలాంటివి ఉండవా? నో. సో దేర్ ఇస్ నో రొమాన్స్. ఓకే, పర్లేదు. మీరు చెప్పే కవితని మీరు చెప్పండి, తర్వాత నేను మీలో నుండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని బయటకు తీసుకొస్తాను. ఓకే ఓకే, రెడీ? ఇది మన సోల్జర్స్ కోసం. ఓ ఓకే. ప్రతి ప్రేమికుడు సైనికుడే, ప్రతి సైనికుడు ప్రేమికుడే. ప్రేమికుడు తన ప్రేమ కోసం యుద్ధం చేసి సైనికుడైతే, తన దేశం మీద ప్రేమ కోసం తన తనువునే చాలించిన సైనికుడు మన ప్రేమికుడు. ఇప్పుడు ఇదే సందర్భంలో టు ఆల్ ద సోల్జర్స్ ఒక్కసారి థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ us, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ us. Yes, he's a legend. Okay, మీ పోయట్రీ అండ్ మీ డైలాగ్ మాకు చాలా బాగా నచ్చింది, కానీ ఇంకొక టాస్క్ ఇస్తున్నాం. ఓకే, సో దీన్ని కూడా మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే మా వాళ్ళు లైక్ ఇస్తారు. అదేంటంటే రైల్వే అనౌన్సర్ ఉంటారు కదా, రైల్వే స్టేషన్స్ లో కంటిన్యూస్ గా వింటూనే ఉంటాం. ఆ రైల్వే అనౌన్సర్ కి సడన్ గా హీరోయిన్ అవ్వాలని ఆశ కలిగింది. అప్పుడు ఆవిడ ఆడిషన్ కి వెళ్ళింది. అక్కడేమో ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ని కూడా రైల్వే స్టేషన్ లో చెప్పినట్టే చెప్తోంది. ఒక రైల్వే అనౌన్సర్ లా చెప్పాలి. ఓకే, రెడీ, గో. చింగ్ చింగ్ చింగ్, నాన్న
నాకు పెళ్లి చేసేయండి, లేదంటే నేను ఎప్పుడో లేచిపోతాను. అయ్యా అమ్మా. సో నేను ట్రైన్ అనౌన్సర్ లా చెప్పమంటే మీరేమో మాకందరికి షాక్ ఇచ్చేలా చెప్పారు. బాగుంది. బట్ మా లక్కీ ఏంజల్స్ కి లైకో కాదో అడుగుదాం. ఏమిటంట మీరు లైక్ కొట్టకపోతే? డాన్స్ ప్లీజ్. రెండు చెళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. ఓకే, టింగ్ టింగ్ టింగ్. ఇక్కడ ఉన్న A, B, C, D, E, F లో ఒక పౌచ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఐ గో విత్ F. F అనగా ఏమిటి? ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, మరి F ఫర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అట. ఏముందో చూడమ్మా F లో. 5. సో ఈ 5 లో మొదలైన మీ బండి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాము. 1, 2, 3, 4, 5. ఓకే, ఒక్క స్టేషన్ ముందు మీ బండి ఆగిపోయినందువల్ల మీరు నిచ్చెనని మిస్ అయ్యారు. కాబట్టి మీరిప్పుడు ఉన్నారు 18లో. టింగ్ టింగ్ టింగ్. మరి ఈ రౌండ్ ముగిసింది. ఒక్కసారి ఈ రౌండ్ ముగిసే సమయానికి అందరి పొజిషన్స్ చూసేద్దాం. సో విష్ణుప్రియ అట్ ప్రెసెంట్ టాప్ లో ఉంది అట్ నెంబర్ 35 అండ్ రోజా గారు ఉన్నారు 20 నెంబర్ మీద, నిహారిక ఆన్ 18. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. దీంట్లో ఏంటంటే ముగ్గురికి కలిపి ఒకే సింగిల్ స్కిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఒకటే డైస్ ఉంటుంది, ఒకటే నెంబర్ తో మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ముగ్గురు సింగిల్ ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నో ఇండివిజువల్ గేమ్. సో ఈ ఒక్క నెంబర్ మీ ఆటని ఎలా అయినా మార్చొచ్చు. ఓకేనా? సో ముగ్గురు కలిసి వచ్చేసేయండి. సో నేను మీకు కలిసి కట్టుగా ఇస్తున్న టాస్క్ ఏంటంటే ముగ్గురు కలిపి చేయాలన్నమాట. సో అభిషేకం సీరియల్ ఎన్నో ఏళ్ల నుంచి సాగుతోంది. మీ క్యారెక్టర్స్ అన్ని కూడా బాగా వంట పట్టేసి ఉంటాయి కదా. అవే క్యారెక్టర్స్ ని మీరిప్పుడు ప్లే చేయాలి. ఓకే, కానీ మీకు ఇందులో డైలాగ్స్ లేవు. ఎందుకంటే మీరు ఈ హైదరాబాద్ నుంచి వేరే భాష, వేరే ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో అభిషేకం మళ్ళీ తీస్తున్నారు. కానీ మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మీరే కావాలని పిలిచారు. ఓకే, మీరు డైలాగ్లన్నీ కూడా ఎలా చెప్పాలంటే ABCDEFG 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 అలా చెప్పాలి. సో మీ క్యారెక్టర్స్ లో మీరే ఒక సీక్వెన్స్ అనుకుని మాకు పర్ఫామ్ చేసి చూపించాలి. ఓన్లీ విత్ ABCDEFG. దేర్ ఇస్ నో అదర్ లాంగ్వేజ్, దేర్ ఇస్ నో అదర్ డైలాగ్. రెడీయా? రెడీ. ఓకే, కాన్ఫిడెంట్ గా రెడీ అన్నారు. చూద్దాం. ABCDEFG ABCD ABCD ABCDEFG ABCDయా? ABCDEFG EFGHIJ KLMNOP. No, ABCDEFG. No ABCDEFG. DFI DFI. ABCDEFG ABCDEFG EFG No, EFG CRY. ABCD. ఏ బాగుంది, కంటిన్యూ చేయండి, నవ్వొద్దు. ABCDEFG. ABCDEFG EFG No, ABCD CDFG. ABCDEFG ABCDEFG. ABCDEFG కాంప్లికేటెడ్ అయితే ఈ పిల్ల మధ్యలో DFI కాదమ్మా. ఇంతకీ సీక్వెన్స్ ఏంటి? అత్త కోడల్ని తిడుతుంది వరకు అర్థమైంది. ఈవిడెవరు మధ్యలో? ఈమెకి ఆమె వదిన నాకు తన సపోర్ట్ గా నా మీద కరవడానికి వస్తుంది. నేను రివర్స్ అయితే మళ్ళీ ఏడుస్తుంది ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓహో, అది ఎలాగైనా తెలియక DFI ఓకే ఓకే ABCDEFG. నాకైతే మాత్రం DFI CRI అడ్డదిడ్డంగా నో RI. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాబులస్. ఈ ABCDEFG కి లైకా కదా చూద్దాం. లైకా. ఓకే, లైక్ డాన్స్. కళ్ళంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, ఉరుకులో పరుగులో
తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఒక్క ఆల్ఫబెట్ సిడిఎఫ్ కాదు, ఓన్లీ వన్. అభిషేకం. ఎన్నో ఏళ్లగా అభిషేకం సీరియల్ తో రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ప్రేమగా ఏ ఫర్ అభిషేకం. 4000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోబోతుంది సూన్ విత్ ఇన్ ఎ మంత్. ఇప్పుడు ఏ ఫర్ అభిషేకంలో ఏముందో చూడు. ఏముంది నాయనా మహానుభావ తిప్పు. ఈ 2 ఎవరి గేమ్స్ ఎలా మార్చబోతుందో చూద్దాము. ఫస్ట్ విష్ణుప్రియ నుంచి స్టార్ట్ చేద్దాం. విష్ణుప్రియ వచ్చేసేయి. 36 37. ఓకే, 37 లో సేఫ్ ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ రోజా మీరు కూడా మూవ్ అవ్వండి. 1 2 22. సో తిని కూడా సేఫ్ అన్నమాట. నెక్స్ట్ నిహారిక మీరు కూడా 19 and 20. మీకు కనుక అంటే ఇంటి నుంచి పిలుపు వచ్చింది, నేను ఇంకా బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మీరు కూడానా? ఓకే, నేను ఇప్పుడు ఎపిసోడ్ ముగించాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఫైనల్ గా స్కోర్స్ చూసేద్దాం. సో ముందుగా నిహారిక ఉంది 20 నెంబర్ మీద, రోజా 22. సో మరి ఈ రోజు 37 నెంబర్ మీద ఉంది. అండ్ అలాగే ఎపిసోడ్ గెలిచేసింది విష్ణుప్రియ. మరి ముందుగా మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ స్క్వేర్ లోకి వెళ్ళి వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటోంది నిహారిక. కంగ్రాచులేషన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవ్వరూ దుర్గాన ఈ బ్లాక్ లోకి వెళ్ళలేదు కాబట్టి అలా వెళ్ళనప్పుడు మేమేం చేస్తామంటే ఆ గిఫ్ట్ హ్యాంపర్ ని విన్నర్ కి ఇచ్చేస్తాం. సో టుడేస్ విన్నర్ ఇస్ విష్ణుప్రియ. కంగ్రాచులేషన్. సూపర్. సో నేనైతే ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేసేసాను. ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి బెడ్ పిల్లో కూడా రెడీ కాబట్టి మీరు కూడా ఒక కునుకు తీసేయండి. రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. టాటా బాయ్.